నరులకు రక్షణ మార్గము అత్యున్నత యేసు నామము మరణము గెలిచిన నామము ఏకైక ముక్తి మార్గము నరులకు రక్షణ మార్గము అత్యున్నత యేసు నామము మరణము గెలిచిన నామము ఏకైక ముక్తి మార్గము పాపుల బ్రోచిన పావన నామము పాపుల బ్రోచిన పావన నామము యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసే దుర్గము ప్రభు యేసే దైవము ఆరోగ్యమిచ్చు నామము ఆనందమిచ్చు యేసు నామము ఆదరించు నామము ఆరాధించు యేసు నామము ఆరోగ్యమిచ్చు నామము ఆనందమిచ్చు యేసు నామము ఆదరించు నామము ఆరాధించు యేసు నామము నామములన్నిట ఉన్నత నామము నామములన్నిట ఉన్నత నామము యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము యేసే దుర్గము ప్రభు యేసే దైవము యేసే యేసే మార్గము యేసే సత్యము యేసే జీవము హల్లెలూయా యేసే దుర్గము ప్రభు యేసే దైవము ఆమేన్ హల్లెలూయా యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా అనే పాట పాడదాం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా పాపాలను క్షమించే పాపిని పవిత్రపరిచే శక్తి కలిగిన యేసయ్య నామం పాపాలను క్షమించే పాపిని పవిత్రపరిచే యేసయ్య నామంలో శక్తి ఉంది
ఉన్నదయ్యా. పాడదాం. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే, రోగికి స్వస్థతనిచ్చే, శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే, శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే, శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే, శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే, శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే, శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అందరూ సంతోషంగా చదువుకుందాం. దేవానికి స్తోత్రం. మీ నామములో శక్తి ఉన్నది. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే, శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే, శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే, శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే, శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో పాడదాం. శ్రీ యేసయ్య నామంలో నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో నమ్మితే చాలు
చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాడదాం యేసయ్య నామములో, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధన చేద్దాం. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించేదను. దేవా, నీ మేలుకై ఆరాధన, నీ దీవెనలకై ఆరాధన తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా. We worship you, Jesus, for you alone are worthy of our praises, O God. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 ఆరాధన, నీ మేలులకై నీ దీవెనకై నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన ఆరాధన. అందరూ కలిసి ఆరాధన ఆరాధన. Oh, we worship you, Jesus. హృదయపూర్వకంగా మన హృదయాలు ఆయన సన్నిధిలో ఉబ్బరిస్తూ మనం చేతులైన వైపు చాపి దేవానికి స్తోత్రం. We worship you, Lord. Come and touch us. దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దినమెల్లని చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించును. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించును. ఆరాధన 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 ఆరాధన, నీ ప్రేమకై. అందరూ కలిసి పాడదాం. నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ధుడా, హృదయపూర్వకంగా దేవానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
ధనవంతులుగా చేయుటకు అనుభవించినాము. ధనవంతులుగా చేయుటకు దరిద్రతను అనుభవించినాము. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా పూర్ణ మనస్సుతో కొనియాడెదను. విసింగ్లో ఆరాధన 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 కృప కొరకై ఈ స్థితి కొరకై నీ కృప కొరకై ఈ స్థితి కొరకై యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు చెదను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మరొక దినాన ఈ ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందేటటువంటి చక్కటి అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేసినందుకు నేను ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని బిడ్డలారా, ఇంతవరకు కూడా చక్కటి స్తుతి ఆరాధనలో మనమందరం కూడా దేవుని స్తుతించే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. నిశ్చయంగా ఉదయాన్నే లేచి దేవుని స్తుతించి దేవుని ఘనపరిచేటటువంటి ఈ అవకాశం. యూజువల్గా సండే చర్చ్కి వస్తే ఆరాధన మనకు వినబడుతుంది, చక్కగా పాటలు ఇవన్నీ. కానీ ప్రతిరోజు కూడా ఈ పాటలు మనం వినటం, మనం నేర్చుకోవడం, మనం పాడడం అనేటటువంటిది, మన ప్రభుని మన వ్యక్తిగతంగా ఆరాధన చేయడం అనేది కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది ఉన్నారు. ఈ కొంతమందిలో మీరు స్పెషల్ పీపుల్, ఈ యొక్క ప్రేయర్ వార్ఫేర్లో ఉండేవాళ్ళు. మీరు చాలా ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని నేను నమ్ముతున్నాను. ఈరోజు మన ధ్యానాంశము సాల్వేషన్ అష్యూరెన్స్. సాల్వేషన్ అష్యూరెన్స్, రక్షణ నిశ్చయత. ఈ రక్షణ నిశ్చయత అనే అంశాన్ని గురించి
మనం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. రక్షణ అనగా ఏంటి? ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి పాపములో నుంచి బయటికి రావడం, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి పాపములో నుంచి బయటికి రావడాన్ని గురించి దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తుంది. నిన్నటి దినాన్న రక్షణను గురించి మనం చూసాం. ప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల, ఆయన అంగీకరించడం వల్ల, ఆయన శిలువ బలియాగం ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం అందరం కూడా రక్షించబడి ఉన్నాం. నమ్మి బాప్తిస్మం పొందుట ద్వారా రక్షించబడి ఉన్నాం. మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. మనము దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇవ్వడం నిన్ను చూశాం. అయితే ఈ విధంగా మనము రక్షించబడ్డాము అనే నిశ్చయితలోకి మనం రావడానికి పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైంది. ఇక రెండవ విషయానికి వస్తే, వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము. ఈ దేవుని వాక్యము అనేటటువంటిది మనం చూస్తే, వాక్యాన్ని గురించి అనేక సందర్భాల్లో దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు చాలా విషయాలు మనకు కనబడతాయి. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. Book of Hebrews chapter 4:12. For the word of God is living and powerful and sharper than any two-edged sword, piercing even to the division of soul and spirit, and of joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart. దేవుని వాక్యము బలము గలది, సజీవమైనది. ఈ వాక్యము మరి బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఆది కాండములో 1వ అధ్యాయములోనే మనం గమనించినట్లయితే, ఈ 1వ అధ్యాయము 2వ వచనములో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. దేవుడు పలికెను 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 అనేటటువంటి మాటలు ఈ అధ్యాయం అంతట్లో కూడా మనం చూస్తే దేవుని బిడ్డలారా మనకు కనబడుతుంది. అయితే దేవుడు పలికినప్పుడు వెలుగు కలిగింది, దేవుడు పలికినప్పుడు భూమి కలిగింది, దేవుడు పలికినప్పుడు ఆకాశం కలిగింది, దేవుడు పలికినప్పుడు సమస్తం కూడా కలిగినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ మానవుని మాత్రం దేవుడు కలుగునుగా అనకుండా తన చేతులతో మానవుణ్ణి సృజించి నరుని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊది దేవుడు మానవుణ్ణి ఆయన ఏం చేశాడు అంటే సృజించాడు. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి ఈ సమయంలో మనకు దేవుని వాక్యం చెబుతున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఈ జీవము గల దేవుడు తన యొక్క కృపను బట్టి, తన దయను బట్టి, తన వాత్సల్యతను బట్టి ఆ బలమైనటువంటి వాక్యం లోపలికి వెళుతుంది. ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలు వాటి యొక్క విధానం ఏ విధంగా ఉంది అనేది అన్ని కూడా శోధిస్తూ ఉన్నటువంటి వాక్యంగా ఈ వాక్యం మనకు కనబడుతుంది. మనము వ్రాయబడిన వాక్యం, మొదటిగా పలుకబడిన వాక్యం, స్పోకెన్ వర్డ్. మొదటిగా ఇది రిటన్ ఫార్మేట్లో లేదు. ద వర్డ్ వాస్ ఇన్ ఏ స్పోకెన్ ఫార్మాట్, అంటే మాట్లాడినటువంటి వాక్యం, పలుకబడిన వాక్యం. దెన్ రిటన్ వర్డ్, దేవుని వాక్య భాగంలో మనం చూస్తే పలుకబడినటువంటి వాక్యం ద్వారా సృష్టి అంతా కూడా కలిగింది. వ్రాయబడిన వాక్యం మనకు చెప్పబడింది. ఆ పరిశుద్ధ గ్రంథము మనము రక్షింపబడి ఉన్నామని, నిత్య జీవం కలిగి ఉన్నామని మనకు కనపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనము వాక్యం ద్వారా అవును నిజమే, ఈ వాక్యం చెప్పిన ప్రకారంగా
నేను రక్షించబడి ఉన్నాను. ఆత్మ దేవుడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను రక్షించబడి ఉన్నాను. దేవుడు నా పాపములన్నింటినీ కూడా క్షమించాడు అనేటటువంటి వాక్యం ద్వారా నేను నమ్ముతున్నాను, నా పాపములు క్షమించబడి ఉన్నవని. అలాగుననే మనము దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో వ్రాయబడిన వాక్యం, పరిశుద్ధ గ్రంథం మనం రక్షింపబడి ఉన్నామని, నిత్య జీవము కలిగిన వారమని మనకు కనపరుస్తూ ఉంది. ఆయనందు విశ్వాసం ఉంచాం కాబట్టి మనం రక్షించబడ్డాం. ప్రభు నామములో మనం ప్రార్థన చేసే వారెవరో వారు రక్షించబడతారని రోమా 10:13 అంటాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వాడెవడో వాడు రక్షింపబడును. మనం ప్రార్థన చేస్తున్నాం, రక్షించబడిన జీవితానికి గుర్తుంది. అలాగే దేవుని వాక్యం మనం నిత్య జీవం కలిగిన వారమని తెలియజేస్తుంది. దాన్ని బట్టి మనం నిత్య జీవం గలవారమని అర్థం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వసించు వారు నిత్య జీవము కలిగి ఉందరు. విశ్వసించు వారు నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. దేవుని వాక్యం మనం చదువుదాం. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం మనకు అందిస్తున్న, తెలియచేస్తున్న నిజమైన వాస్తవమైన సత్యం ఏంటంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు, అనగా తండ్రి యందు విశ్వాసం ఉంచే వారు నిత్య జీవం గలవారు. వాడు తీర్పులోనికి రాడు, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా ప్రియమైన స్నేహితులారా, విశ్వసించువారు నీతిమంతులుగా తీర్చబడుదురు. క్రీస్తు మరణము ద్వారా మనము క్షమింపబడి, దేవుని యొక్క దృష్టిలో మనము నీతిమంతులుగా ఉండుటను బట్టి మనము రక్షించబడి ఉన్నాము. దేవుని వాక్యం మనకి దృఢపరుస్తుంది మనం పొందిన రక్షణ సరి అయిందే అని. సరైన రీతిలో, సరైన విధానంలో మనం రక్షించబడి ఉన్నాము అనే విషయాన్ని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. గనుక ఈరోజు మీకు నిశ్చయిత కావాలి అని అంటే దేవుని వాక్యాన్ని చదవండి. పడమటికి తూర్పు ఎంత దూరమో అంతగా మన పాపములను మనకు దూరం చేశాడు. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని రక్షించాడు, మనల్ని విమోచించాడు. నీవు నా కుమారుడువు, నీవు నా కుమార్తెవు అని చెబుతున్నాడు. మన హృదయాన్ని ఆయనకి ఇవ్వడం ద్వారా ఆయన పిల్లలంగా మార్చబడ్డాం. ఆయన అంగీకరించడం ద్వారా ఆయన పిల్లలుగా మార్చబడ్డాం. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అవును నిజమే, నేను దేవుని కుమారుడును, దేవుని కుమార్తెను అనే నిశ్చయిత మనకు కలుగుతుంది. అలాంటి నిశ్చయితతో మనం ఏం చేయాలంటే ముందుకు సాగేవారిగా ఉండాలి. రక్షణ నిశ్చయిత అనే ఈ అంశంలో దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని యొక్క వాక్యం ఇచ్చే ఆ నడిపింపు మేరకు, లేక వాక్యం చెప్పే విధానాన్ని బట్టి రక్షణ నిశ్చయితను ధృవీకరించుకుని నిశ్చయిత కలిగిన వారమై దేవుని కొరకు మనం జీవించటానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు సహాయం చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడవైన మా తండ్రి, దయగలిగిన మా దేవా, నీ కరుణ, నీ వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సమయంలో నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీ నామములో జ్ఞాపకం చేసుకుని నీ కృప మాకు దయచేసి నీ నామాన్ని ఘనపరుచుకుని దీవించమని వేడుకొనుచున్నాం. సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవా, ప్రేమమయుడా, నీకు వందనాలు. ఈ సమయంలో మా ప్రభు మాతో మీరు మాట్లాడండి, మమ్మలను ధైర్యపరచండి, మాకు నిశ్చయిత దయచేయండి. వాక్యాన్ని పదే పదే మాకు జ్ఞాపకం చేసి మమ్మలను
నీ కృపలో, నీ అడుగుజాడల్లో నడుచుటకు కావలసినటువంటి కృప మా అందరికీ అనుగ్రహించమని, దయ చూపించమని, నీ గొప్ప కార్యాలు మా కొరకు జరిగించి దీవించాల్సిందని కోరుకుంటూ, సర్వకృపానిధిగు యేసు ప్రభువా, బలహీనంగా ఉన్న సహోదరి సహోదరులను, అనారోగ్యముతో ఉన్నవారిని మీ నామములో స్వస్థపరచండి. ఆత్మీయంగా రక్షణ నిశ్చయిత కలిగిన వారిగా, నీ సన్నిధిలో ప్రార్థించు వారిగా నీ బిడ్డలను మార్చండి. నీ కనికరము చొప్పున ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మేము చేయుచున్న ఈ ప్రార్థన ద్వారా సంఘ సరిహద్దులు విశాలపరచండి. కుటుంబాలన్నింటినీ కూడా మీ నామములో దీవించండి. మీ ఆశీర్వాదం, మీ దీవెన, మీ దయ, మీ వాత్సల్యత మాతో కూడా మీరు ఉంచండి. నీ సన్నిధి కాంతిని, ప్రసన్నత మాకు దయచేసి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకోమని, గొప్ప కార్యాలు చేయటానికి మీరు ఇష్టపడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ ప్రార్థన ద్వారా నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ నూతన దినాన నీ బిడ్డలు బయటకు వెళ్ళిచుండగా, లోపలికి వచ్చిచుండగా, వారి ప్రయాణాల్లో, వారి పనుల్లో, వారి వ్యాపారంలో, వాళ్ళ వృత్తిలో, వారి ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. నీ సహాయము దయచేయండి. పిల్లలు స్కూల్స్కి, యవన బిడ్డలు కాలేజెస్కి వెళుతున్నారు, వాళ్ళకి మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. దేవా, చక్కగా చదువుకోవడానికి నీ బిడ్డలకు సహాయం చేయండి. ప్రతి బిడ్డ ఈ రక్షణ నిశ్చయితను కలిగిన వారై జీవించటానికి కృప అనుగ్రహించమని, సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.